యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడదు. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించరు. దుష్కార్యము చేయి ప్రతివాడును వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అంతకు మునుపు వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణ్యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దీనిలో దేవుని యొక్క ప్రేమను మనం చూడగలిగాం. అంటే ఎవరికి ఇవ్వబడినటువంటి గొప్ప భాగ్యాన్ని, దేవుని యొక్క జీవాన్ని మనుషులకి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకములోనికి పంపించడం ద్వారా అనుగ్రహించబడుట అనే దానిలో మనం దేవుని యొక్క ప్రేమ మన పక్షంగా ఎటువంటిదిగా ఉన్నదో మనం చూడగలుగుతున్నాం. ఆ ఇవ్వబడినటువంటి జీవం ద్వారా మరి దేవుడు కోరినట్లుగా జీవించగలగటానికి పనికి రాగలిగినటువంటి పునాది ఈ లోకంలో దేవుడు మనుషుల పక్షంగా తన కుమారుని ద్వారా వేయగలిగాడు. ఆ విషయాన్ని మనం 16వ వచనంలో చూసాం. 17వ వచనంలో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. కనుక దేవుడు ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి తన కుమారుడిని ఈ లోకంలోనికి పంపించున్నాడు. అంతేగాని తీర్పు తీర్చడానికి కాదు అని చెప్తున్నాడు. సో అందుచేత ఇక్కడ మనం 16వ వచనంలో చూసినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనగా ఈ భూలోకంలో ఉన్న వారందరినీ కూడా ప్రేమించాడని అర్థం. అలా ప్రేమించాడు కాబట్టి 17వ వచనంలో చూస్తాం, రక్షణ పొందుడికే లోకంలో తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అని అర్థం. అందరూ లోకంలో ఉన్న వారందరని కూడా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం, ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. ఆయన అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకమునకు అంటే మన ఇది రక్షించబడిన వారు మాత్రమే కాకుండా లోకంలో ఉన్న వారందరి కొరకు, వారందరి పాపముల కొరకు ప్రభువు ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిగా అర్పించబడ్డాడని అర్థం. కనుక ఎవరు కూడా ఆయన కొంతమంది కొరకు చనిపోయాడని కానీ లేక ఆయన కొంతమందిని ప్రేమించి ఏర్పరచుకున్నాడని కానీ మనం చెప్పడానికి కుదరదు. ఎందుచేతంటే ఆయన అందరూ కూడా రక్షణ పొందాలని, అందరూ కూడా తీర్పులోనికి రాకుండా ఉండాలనేటువంటిది ఆయన యొక్క తలంపు. చూడండి అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం, ఆ అజ్ఞాన కాలములను అనగా అంటే దేవుడు తన కుమారుడిని లోకములోనికి పంపక మునుపు అని అర్థం. దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలనని మనుషులు బాగా జ్ఞాపించుచున్నాడు. అందరూ. తర్వాత 1 తిమోతి 2వ అధ్యాయం 5-6 వచనాలు, దేవుడు ఒకడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకునను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇవ్వబడును. కనుక ఇక్కడ కూడా మనం చూస్తాము, అది దేవుడికి మనుషులకి మధ్యవర్తి ఒకడు, ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకున్నాను. ఇక్కడ ప్రభువు అదే విషయానికి బీజం వేస్తూ మాట్లాడాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే మనం చదువుతున్న 3వ అధ్యాయం 17వ వచనంలో, అనగా అందరూ ఆయన ద్వారా రక్షణ పొందాలనే ఉద్దేశం దేవుడు కలిగి ఉండి, దేవుడు మన ఆత్మలకు తండ్రి కనుక మనందరం కూడా రక్షణ పొంది ఆయనతో పాటు ఉండాలనేటువంటిది తండ్రి యొక్క అభిష్టం కనుక ఆయన మనందరం కూడా రక్షణ పొందడానికి అవసరమైనటువంటి ప్రాయశ్చిత్తార్థమైన బలిగా ముందుగా ఆయన సిద్ధపరిచి ఈ లోకంలోనికి పంపినాడు. తర్వాత 17వ వచనంలోనే లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అనగా ఆయన వచ్చినప్పుడు ఆయన చనిపోయి మన కొరకు తిరిగి లేవబడి
మనం నీతిమంతులుగా తీర్చబడుట అనేటువంటిది ప్రధాన ఉద్దేశం. అలా కాకుండా ఆ కార్యం జరగకుండా ఆయన మనల్ని తీర్పు తీర్చవచ్చు, దేవుడిని వెతకలేదు కాబట్టి. కానీ అలా చేయటానికి దేవుడు తన కుమారుడిని ఈ లోకంలోనికి పంపలేదు. మొదట ఈ కార్యాన్ని చేసి ఎవరైతే ఆయనను తిరస్కరిస్తారో వాళ్ళకి తీర్పు తీర్చడానికి మాత్రమే దేవుడు తన కుమారుడిని ఈ లోకంలోనికి పంపించున్నాడు. దేవుడు మొట్టమొదటిలో మనుషుల పక్షంగా కలిగిన ఉద్దేశం అందరినీ ప్రేమించుట, అందరూ రక్షణ పొందాలనే ఉద్దేశం కలిగి ఉండుట, అందరూ రక్షణ పొందడానికి అవసరమైనటువంటి బలి అర్పణగా తన కుమారుడిని జగత్పునాది వేయబడక మునిపే ముందుగా సిద్ధపరిచి ఉంచుట అనేటువంటి విషయాలు మనం చూస్తాం. తర్వాత ఎవరికి తీర్పు తీరుస్తాడు అనేటువంటిది చెప్తున్నాడు 18వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. ఎవరైతే ఆయన యందు విశ్వసించుతారో, అంటే ఆయన దేవుని కుమారుడని, నేను పాపినని, నా పాపాల కొరకు ఆయన ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిగా అర్పించబడ్డాడని ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో, ఆయన పరిశుద్ధుడని, ఆ పరిశుద్ధ రక్తంలో నా పాపములన్నీ కూడా శుద్ధీకరించబడి దేవుని ఎదుట నేను నీతిమంతుడిగా తీర్చబడతాననేటువంటి విషయాన్ని నమ్ముతారో వారందరికీ ఇక తీర్పు లేదు. తీర్పు అంటే దేవుడి నుంచి నిత్యత్వంలో దూరంగా ఉండట అనే దాని నుంచి వారికి తీర్పు ఇక లేదు. కానీ విశ్వసింపని వాడు అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిన. అంటే ఇప్పుడు ఎవరైనా ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చున్నాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం తీర్పులోనికి రాకుండా ఉండటానికి ఆయన యందు విశ్వసించాలి, మనము పాపులము కనుక దేవునితో సంబంధంలోనికి రాలేము అనే విషయాన్ని తెలియపరచబడినప్పుడు దానిని తిరస్కరించినట్లయితే వారికి తీర్పు తీర్చడానికి ఈ లోకంలోనికి వచ్చున్నాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు నన్ను చూడరు కనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొని చేయను. ఇంకొకసారి నేను ఇప్పుడు మళ్ళీ 3వ అధ్యాయం 18వ వచనం చూస్తున్నాను. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు. అంటే అది మనందరినీ ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిన. ఇప్పుడు ఈ సువార్త ఎవరైనా ఒక వ్యక్తికి చెప్పబడినప్పుడు అతడు కనుక సువార్తను కనుక తిరస్కరిస్తే, ఆ పాపాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తున్నప్పుడు కనుక దానిని అంగీకరించాలనేటువంటి స్థితిలోని కనుక ఉన్నట్లయితే అప్పుడు అతనికి తీర్పు తీర్చబడుతుందని అనుకోవచ్చు. సువార్త చెప్పినప్పుడు వాళ్ళు కనుక ఆ సువార్తను అంగీకరించకపోతే వారికి తీర్పు తీరుస్తుందని చెప్పవచ్చు. కానీ వాక్యం అలా లేదు. చూడండి ఇంకోసారి 18వ వచనంలో, ఎవరికైనా సువార్తను కనుక మనం ప్రకటించినప్పుడు వారు కనుక ఆ సువార్తను కనుక తిరస్కరించినట్లయితే అప్పుడు వారికి తీర్పు తీర్చబడుతుంది అని కనుక చెప్తే అది సబబు. అలా కాకుండా ఇక్కడ ఏం చెబుతున్నాడు చూడండి 18వ వచనంలో, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక, అది అంతవరకు బాగానే ఉంది. వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. విశ్వాసం ఉంచలేదు కనుక తీర్పు తీర్చబడును అని చెప్పాడు, అది కరెక్ట్. అది ఇప్పుడు ఆయనకి ఇప్పుడు చెప్పారు సువార్త, ఇప్పుడు తిరస్కరించాడు, అప్పుడు తీర్పు తీర్చుతారు అని చెప్తే అది కరెక్ట్. కానీ ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిందని చెప్తున్నాడు. అంటే అది లోకంలో ఉన్నటువంటి మనుషుల విషయంలో ఆ సువార్త ప్రకటించబడినప్పుడు వాళ్ళు అంగీకరించబడిన దానికి గుర్తు కాదు. అది యోహాను సువార్త 16వ అధ్యాయం వచనం చదివాను చూడండి. ఇప్పుడు చూడండి, అది 9 నుంచి 11 వరకు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు నన్ను చూడరు కనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు. ఈ లోకాధికారిని గురించి చెప్తున్నాడు అక్కడ. ఇతడు అంటే మనకేమర్థం అవుతుందంటే వీ కెన్ డ్రా ది ఇన్ఫరెన్స్. ఏమి అనుకోవచ్చు అంటే ఇతనికి అంతకుముందు అవకాశం ఇవ్వబడింది. ఈ అపవాది దేవుడికి వ్యతిరేకంగా లేచినప్పుడు అతడికి అవకాశం ఇవ్వబడింది. అతడు దేవుని కుమారుడు, ఏదైతే దేవుడి కుమారుడికి దేవుడు సమస్తాన్ని వారసుడిగా నియమించి అతడిని అధికారిగా నియమించి ఉన్నటువంటి దానిని అతడు అంగీకరించిన స్థితిలో లేడు. ఎందుకంటే అతడు కావాలని కోరుకుంటున్నాడు. అతడు అది కావాలని కోరుకుంటమే కాకుండా దేవుని స్థానంలో ఉండాలని కోరుతున్నాడు. అది కాదని అతను తెలిసినప్పుడు దేవుడికి వ్యతిరేకంగా లేచినప్పుడు
ఈ దేవుని కుమారుడు యందు విశ్వాసం ఉంచలేదు కనుక అంతకు మునిపే అతనికి తీర్పు తీర్చబడిందని చెప్తున్నాడు ఆ సమయంలో. అప్పుడే ఇదిగో నేను సాతాను ఆకాశం నుంచి పడుట చూచితిని అని చెప్తున్నాడు. అప్పుడు ఈ తీర్పు తీర్చబడినప్పుడు అతనికి అంతకు మునిపే తీర్చబడింది ఆ విషయాన్ని చెప్తున్నాడు. లోకంలో మీరు విశ్వసించిన ఎడల తీర్పు తీర్చబడదు. ఇప్పుడు నాకు ఈ రోజున చెప్తే నాకు తీర్పు, నేను కనుక నమ్మలేదు కాబట్టి నాకు తీర్పు తీర్చబడుతుంది అని కనుక చెప్తే అది కరెక్ట్. విశ్వాసం ఉంచలేదు కనుక అతనికి అంతకు మునిపే తీర్పు తీర్చబడేను అంటే అది ఇతని గురించి చెప్తున్నాడు, ఈ లోకాధికారిని గురించి. ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. 19వ వచనం. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించరు. ఇక్కడ వెలుగు లోకంలోనికి వచ్చిన యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైనను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. ఈ వెలుగు అనేటువంటిది ఈ ప్రభువులో ఉన్నటువంటి జీవాన్ని గురించి వచ్చింది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగైనను. ఆ జీవం అనేటువంటిది లోపల ఉన్నటువంటి మనిషిలో అతన్ని నివసింపజేసేటువంటిది ప్రత్యక్షపరచబడుతున్న విధంగా ఎటువంటిదిగా అంటే అది వెలుగుగా ప్రత్యక్షమవుతుంది వాళ్ళ క్రియలలో, వాళ్ళ జీవన విధానంలో. అది ప్రభువును గురించి చెప్తున్నాడు. లోకములోనికి ఆయన వెలుగు వలె వచ్చాడు, అందుచేతనే ఆయన నేను వెలుగును అని చెప్పాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో. అలా చెప్పినప్పుడు ఇక్కడ ఆ వెలుగు అనేటువంటిది దానికి ఆధారం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి జీవం. ఆ జీవం ఏంటంటే తండ్రి యొక్క జీవం. అది నిత్య జీవం, లేక పరలోక సంబంధమైనది, పవిత్రమైనది అనేటువంటిది జీవం. దానికి ఆపోజిట్గా ఏం చెప్తున్నాడంటే ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించను. ఈ చెడ్డవి, దుష్కార్యము, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో ఏం చెప్పారంటే ఈవిల్ అని. వాళ్ళ క్రియలు చెడ్డవి. ఈ ఈవిల్ అనేటువంటి మాటకి ఈ గ్రీక్ భాషలో అర్థం ఏంటంటే పనియోరా అనే ఒక వర్డ్ ఉంది. అంటే ఏంటంటే టాయిల్, లేబర్, పెయిన్ అని అర్థం చెడ్డవి అంటే. వ్యతిరేక అర్థంతో వచ్చేటువంటి విధంగా ఉంటుంది నార్మల్గా చెడ్డవి అంటే. అది కూడా కరెక్టే, కానీ ఇక్కడ చెప్పబడినటువంటి మాటకి అర్థం ఏంటంటే ఎక్కడైనా సరే చాలా చోట్ల ఇవి అది మనిషి తన యొక్క ప్రయత్నం ద్వారా తనలో ఉన్నటువంటి శక్తి, సామర్థ్యము, లేక బుద్ధి, జ్ఞానము ద్వారా మంచిగా కనబడటానికి ఏదైతే టాయిల్ చేస్తుంటాడో, ప్రయాసపడుతుంటాడో, లేకపోతే ఒక పెయిన్ లేకుండా వెళ్ళి సరిచేయాలనేటువంటి ఆశతో జీవిస్తాడో దానికి అది అర్థం ఈవిల్ అంటే. దానికి ఆధారంగా వచ్చేటువంటి వర్క్స్ అన్నీ కూడా ఈవిల్ డీడ్స్. దేవుని మీద ఆధారపడకుండా మనిషి సొంత ప్రయత్నం ద్వారా తన యొక్క శక్తి, సామర్థ్యము తోటి ప్రయాసపడుతూ సరైన విధంగా జీవించాలని చూసేటువంటి ప్రయత్నం అంతటిని కలిపి ఈవిల్ అనొచ్చు. అవి మంచిగా కూడా ఉండొచ్చు, బయటికి కనపడచ్చు, కానీ లోపల ఏం జరుగుతుంది అనేటువంటిది. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మనల్ని సృష్టించిన తరువాత మనం ఆయన మీద ఆధారపడి ఆయన ఆధారంగా జీవించాలని కోరుతాడు. మనిషి ఏం చేస్తాడంటే అతనికి కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి తన సొంత ప్రయత్నం ద్వారా మంచిగా క్రియలు కనపడాలని చేసేటువంటి విధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. దాని ద్వారా వచ్చేటువంటి క్రియలు దుష్క్రియలు. అది దేవుని దృష్టిలో, అది మనుషుల దృష్టిలో సరైన విధంగా కొన్నిసార్లు కనపడవచ్చు, చేసేటువంటి వాళ్ళ దృష్టిలో కూడా అవి కొన్నిసార్లు సరిగా కూడా అనిపించవచ్చు. కానీ దేవుడు మన అంతరంగాన్ని ఎరిగినవాడు. ఈ అంతరంగంలో ఒక మనిషి తన యొక్క ప్రయాసం ద్వారా దేవుడు కోరిన విధంగాను లేక తనకు నచ్చిన విధంగా జీవించడానికి చేసే ప్రయాసం ఏదైతే ఉన్నదో దానిని ఈవిల్ అన్నారు, దాన్ని చెడ్డవి అన్నాడు దేవుడు. అది అర్థం ఈవిల్ అంటే. దాంట్లో అతడు తన శరీర సుఖము లేక లోకంలో కావటానికి ఇంకా వేరైన చెడ్డ క్రియలు, అందరి ఎదుట కనపడే చెడ్డ క్రియలు కూడా అతడు చేయొచ్చు. కానీ ఇక్కడ అర్థం అది, ఆ మాటకి మూలార్థం అది. అది కాంటెక్స్ట్ని బట్టి మనం చూసుకోవాలి. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఆయన వెలుగు, తర్వాత ఈ చీకటిలో ఉంటూ ఈ చెడు స్వభావం కలిగి లేక తమ క్రియలు చెడ్డమైనందున లేకపోతే వాళ్ళు జరిగించేటువంటివన్నీ కూడా చీకటిలో తీసుకొస్తాయని అర్థం. ఈ వెలుగు అనేది కూడా ఇంకోసారి అర్థం చేసుకోవాలి. ఏంటంటే దేవుని యొక్క జీవం ద్వారా ఈ దేవుడిలో ఉన్నటువంటి గుణాలను ప్రకటించగలిగేటువంటిది, బహిర్గతం చేయగలిగినటువంటిది వెలుగు. వెలుగు అంటే ఏంటి? ఏది బయలుపరచబడుతున్నదో అది వెలుగు, బయలుపరచబడేటట్లుగా చేసేటువంటిది. దేవుడు మనకి కనపడ్డాడు,
ఆయనలో ఉన్నటువంటి జీవం మనకి ఎప్పటికూ కూడా ఎవరికి ఆ జీవవృక్ష ఫలం తినకపోవడం ద్వారా అంత మటుకు ఎవరికి రాలేదు. ప్రభు మొట్టమొదటిసారిగా ఆ దేవుని జీవాన్ని తీసుకుని వచ్చి ఆ జీవం ద్వారా దేవుని యొక్క క్రియలను బయలుపరిచాడు. అవి మంచివి, అంటే పరిశుద్ధమైనవి, ప్రేమతో నింపబడినవి, మంచితనంతో కూడినవి, దయ, కనికరము, దీర్ఘశాంతం చొప్పున నడిపించబడేటువంటివన్నీ కూడా అది దేవుని స్వభావము. అవి మంచి క్రియలు. ఆ క్రియలలో ఉన్నటువంటి వాళ్ళు వెలుగులో ఉన్నట్లుగా ఆ వెలుగు దేవుని యొక్క జీవం ద్వారా మనందరికీ కూడా సంప్రాప్తమవుతాయి. లోకం ఎలా ఉన్నదంటే, అంటే లోకంలో అంటే దేవుడు లేనటువంటి వాళ్ళ మధ్యలో వాళ్ళలో ఉన్న ప్రయాసం ద్వారా ఈ క్రియలను వాళ్ళకు తోచినవి మంచిగా ఉండటానికి చేసేటువంటివన్నీ కూడా చేస్తున్నారు. ఎప్పటి వరకైతే దేవుని యొక్క జీవం నీలో లేదో, నీలో ఉన్నటువంటి వెలుగు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది చీకటి. ఆ చీకటి ద్వారా నువ్వు దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరిగించేవన్నిటినీ కూడా చెడ్డవి. దేవుడికి ఇష్టకరం కానటువంటి క్రియలు జరిగించుతూ చీకటిలో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వెలుగునంతకు రారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి గర్వం ఎటువంటిదంటే, గర్వం అంటే వేరైన విధంగా కాదు, నేను అంతటగా నేను చేయగలను అనేటువంటి స్వభావమే దేవునికి వ్యతిరేకమైంది. పరలోకపు తండ్రి నన్ను సృష్టించాడు, ఆయన మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు, నేను ఆయన ముఖారం విందాన్ని చూచి ఆ వెలుగులో నడవాలనేటువంటి ప్రయత్నం లేకుండా ఉన్నటువంటిదే చీకటి. ఆ చీకటి అనేటువంటిది ఈ అపవాది చీకటిలో ఉన్నవాడు. అతడు ఈ లోకాన్ని అంతటినీ కూడా మీకు దేవుడు అవసరం లేదు, మీరు సరిగా జీవించవచ్చు, ఈ లోకంలో కావాల్సిన వాటన్నిటినీ నేను మీకు సమర్చగలను, మీరు నా ద్వారా నడిపించబడగలిగి ఒక రకమైన ఆశీర్వాదాన్ని పొందగలిగేటట్లుగా నేను చేయగలను అనేటువంటి భ్రమలోనికి తీసుకొచ్చేటువంటి వాడు చీకటి. వెలుగు మీరు ఇక్కడ వాళ్ళు కాదు, మీరు అక్కడ వాళ్ళు, నేను అక్కడ ఉంటాను, నేను మీకు తండ్రిని, మీరు అక్కడికి రావాలి, అక్కడికి కావాల్సింది ఆ జీవాన్ని నేను ఇస్తున్నాను, దానికి సంబంధించిన విధంగా నేను మిమ్మల్ని వెలుగులోనికి నడిపిస్తాను, తర్వాత వెలుగు ద్వారా వచ్చేటువంటి క్రియలు మీలో రాగలిగేటట్లుగా నేను ఆత్మ ద్వారా నడిపిస్తానని చెప్పేటువంటి వాడు తండ్రి. దానికి ఆపోజిట్గా పనిచేసేటువంటి వాడు చీకటి. వాడు ఈ లోకాన్ని ప్రేమించేటట్లుగా చేస్తాడు మనని. తర్వాత లోకంలో ఉన్న వాటిని మనకి అనుగ్రహిస్తాడు, వాటిలో మనం ఇరుకోవడానికి, వాటిలో మనం సంతోషించేటట్లుగా చేస్తాడు, వాటిలో మునిగేటట్లుగా చేస్తాడు. చేసి ఇవన్నీ కూడా మనం ఇంకొక రకంగా దేవుడి చేత ఆశీర్వదించబడ్డామని అనుకునేటువంటి భ్రమలోనికి నెడతాడు. అందుచేత అవన్నీ చేస్తాడు. కాబట్టి తమ క్రియలు చెడ్డమైనందున వారు నా ఎద్దుకు వెలుగునొద్దకు రావడానికి ఇష్టపడరు. వెలుగులో ఏమున్నది? ఇక్కడున్న వాటిని ప్రేమించొద్దంటాడు. వెలుగులో ఏమున్నది? పరలోక సంబంధమైనది, దేవుని జీవంతో కూడినది, దేవుని యొక్క స్వభావాన్ని అనుసరించి నడిపించగలిగినటువంటిది వెలుగు. చీకటేటువంటిది లోకము, దానిలో ఉన్న ఆశలు, దానిలో ఉన్న సుఖాలు, దానిలో ఉన్నటువంటి మొత్తం అంతటిని ఇమిడి ఉన్నది. ఈ కాంట్రాస్ట్ ప్రభువు అంతకుముందు మనకి ఎవరికి తెలియదు. తండ్రిని గురించిన సరైన అనుభవం మనకి లేదు కాబట్టి ఎవరు కూడా తండ్రి, ఆయనలో ఉన్న జీవము, ఆ జీవం ద్వారా వచ్చే వెలుగు, ఆ వెలుగు ద్వారా వచ్చే క్రియలు ఏ మనుషులకి తెలియదు. అంటే ఒక మనిషి వెలుగులో ఉన్నాడనే దానికి నిదర్శనంగా ఎవరు జీవించలేదు. ప్రభు వచ్చి ఆ జీవాన్ని, ఆ వెలుగును, వెలుగు సంబంధించిన క్రియలను మనకు బయలుపరిచాడు. ఎవరైనా దేవుడిని ఎవరైనా ఎరిగి ఉన్నారంటే ఇలా ఉంటాడు అనేటువంటి ఒక నిదర్శనాన్ని, ఉదాహరణను మన ముందు ఉంచాడు. అదే ఆయన అందరినీ మనకి ఇచ్చే పిలుపు. మీరు చూడండి, ఇక్కడ వెలుగు, జీవం ఉన్నది, వెలుగు ఉన్నది, వెలుగు సంబంధించిన క్రియలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీ పరలోకపు తండ్రివి. మీరు లోకంలో ఉన్నారు, వాడు అపవాది, వాడు మీ శరీరాన్ని లోకంలోని మిమ్మల్ని ముంచివేసి మీ పరలోకపు తండ్రి నుంచి మిమ్మల్ని దూరంగా చేసేటువంటి వాడు. కనుక వెలుగులోనికి రాకుండా, ఆ జీవం లేకుండా దేవునికి దూరంగా కనుక మీరు జీవించినట్లయితే మీరు తీర్పులోనికి వస్తారు. వాడు ఆ విధంగా ఉన్నాడు కాబట్టి వాడికి ఆ విధంగా తీర్పు తీర్చబడింది. మీరు ఇప్పుడు వెలుగులోనికి రండి. అది దేవుని యొక్క పిలుపు. 20వ వచనం, దుష్కార్యము చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించను. అది మనకి చక్కగా కనపడుతుంది. ఏదైతే సొంతంగా నేను చేయగలను అనుకునేటువంటి భ్రమలో మనిషి నివసిస్తూ దేవుని యొక్క పరిశుద్ధతను కానీ, ప్రేమను కానీ, వెలుగును కానీ, జీవాన్ని కానీ తృణీకరిస్తారో, తృణీకరించడమే కాకుండా వాళ్ళు ద్వేషిస్తారు. ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన దేవుని క్రియలు జరిగించుతూ పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులతో కూడా అందరితో మాట్లాడినప్పుడు వారి క్రియలు చెడ్డమైనందున ఆయనను ద్వేషించారు. అదే సాక్ష్యం విశ్వాసులకు కూడా వర్తిస్తుంది. 2 తిమోతి 3వ అధ్యాయం 11-12 వచనం. అంత్యొకయు ఇకోనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకునే వాడవై నన్ను వెంబడించితివి. అటు హింసలను సహించితివి కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను.
క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుతారు. ఇక్కడ ప్రభు అదే చెప్తున్నాడు. వాళ్ళు 20వ వచనంలో, దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించుతూ తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునంతకు వచ్చాను. సత్యవర్తనుడు అంటే మంచి కార్యాలు చేసేవాడని కాదు, దానికి జత ఇంకోటి ఉంది, దేవుని ద్వారా చేయబడి ఉన్నవని. జస్ట్ ఆపోజిట్ ఏంటి? చీడు అనేటువంటిది మనిషి యొక్క సొంత ప్రయత్నం ద్వారా జరిగించేటువంటి, ఈ సత్యక్రియలు అనేటువంటిది దేవుని మనలో జరిగించేది. దేవుడు మనలో జరిగిస్తాడు కాబట్టి ఆ జరిగించినటువంటి దానిని గుర్తిస్తాడు. అంటే దేవుని ప్రభావం నాలో పనిచేస్తున్నది, దేవుడు నన్ను ఈ విధంగా మారుస్తున్నాడు, దేవుడు నన్ను ఈ విధంగా పిలిచాడు, ప్రేమిస్తున్నాడు అనేటువంటి దాని వద్దకు రాగలిగి ఆయన కార్యాన్ని, ఆయన జీవాన్ని కలిగి వెలుగులోనికి బయటికి ప్రకటిస్తూ ఆ వెలుగు ద్వారా వచ్చినటువంటి క్రియలను చూపిస్తూ వాటన్నిటిని కూడా బయలుపరుస్తూ ఉంటాడు దేవుడు జరిగించిన కార్యం. చెడ్డదంటే జస్ట్ ఆపోజిట్, సొంత ద్వారా, ప్రయాసం ద్వారా, బాధ ద్వారా, పెయిన్ ద్వారా జీవించటం. ప్రభు మనుషులందరినీ కూడా లిబరేట్ చేయాలని చూస్తున్నాడు. మీరు అంటే నన్ను ఆయన మనం కనుక స్వీకరించినట్లయితే మన హృదయంలో ఆ ప్రభావం ద్వారా మనిషి ఏ విధంగా జీవించగలడు అనే దానికి ఆయన చూపించాలని కోరుతున్నాడు అందరికీ. అది మనుషులు ఇష్టపడతలేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి అలా అయితే ఇది ఎలా అవుతుంది, ఇంకోటి ఎలా అవుతుంది, వాళ్ళు ఏమంటారు, ఇదేం జరుగుతుంది అనే భయంలో ఉంటాడు. ఆ భయం అనేటువంటిది అపవాది నుంచి తీసుకొచ్చింది. విశ్వాసం అనేటువంటిది ఆ భయాన్ని పోగొడుతుంది. ప్రభువును కనుక మనం ప్రేమించినట్లయితే ఆ భయం పోతుంది. ఆ విధంగా దేవుడు మనలో ఆ కార్యాలు జరిగించి వెలుగులో ఉండగలిగి ఆ సత్క్రియలు చేసేటువంటి అనుభవంలోనికి నడిపించబడటం అనేటువంటిది ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యం. ఆ ప్రేమను బట్టి ప్రభువు ఈ వాక్యమును మన కొరకే ఆశీర్వదించును గాక.